సినిమా ఎడిటర్గా మీరు చేసిన అన్ని సినిమాలకి రివ్యూస్ వచ్చాయి, సూపర్ డూపర్ హిట్లు వచ్చాయి. ఆ బడ్జెట్స్ చిన్న అవటం, మిడిల్ రేంజ్ హీరోలు అవటంతో మీకు ఎంత రావాలో అంతవరకే వచ్చింది పేరు. నేమ్స్ కూడా పర్టికులర్గా రివ్యూస్లో, నేను మాట్లాడుతున్న రివ్యూస్ గురించి, పర్టికులర్గా ఎంత రాయాలో అంత రాసి మీకు ఒక రెస్పెక్టు, ఎవర్రా గ్యారీ బిహెచ్ అనుకునేలాగా ఒక బజ్ జరిగింది. మీడియాలో అది చాలా మంచి విషయం యాక్చువల్లీ. ఎందుకంటే ఎడిటర్ దాకా వెళ్ళారంటే సినిమా ఎంతో బాగుంటేనే వెళ్తారు, ఎంతో ఫీల్ అయితేనే వెళ్తారు. నిక్ ఆఫ్ ద మూమెంట్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి అరే భలే చేశాడు రా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. దాన్ని ఎంజాయ్ చేసిన మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేశారు. ఆ సీట్ని ఎంజాయ్ చేసింది మీరు మీ సినిమా రివ్యూస్ దగ్గరికి వచ్చే వాళ్ళకి. నా సినిమా రివ్యూస్లో ఒక ఐ డోంట్ రిమెంబర్ ద వెబ్సైట్ అండి, సమ్మన్ రోడ్ అమీర్పేట్ డైరెక్షన్ అని రాశారు. అమీర్పేట్ డైరెక్షన్ అని రాశారు. అమీర్పేట్ డైరెక్షన్ ఇదేదో కొత్తది భలే ఉంది. అంటే అమీర్పేట్ గ్రాఫిక్స్ అంటారు కదా సార్. ఓకే, యూజ్ అమీర్పేట్ గ్రాఫిక్స్ అంటే చీప్ అని. ఓకే ఫైన్, ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్. ఏం చెప్తాను కదా సార్, ఇప్పుడు రివ్యూవర్స్ కథని ఇదన్నారు, నన్ను అన్నారు, ఎవ్రీవన్ ఈ పర్టికులర్ పార్ట్ బాగాలేదు, ఈ పర్టికులర్ పాయింట్ బాగాలేదు, ఈ పర్టికులర్ పాయింట్ బాగాలేదు అంటే సినిమా చూసిన తర్వాత మీకు అనిపించింది, మీరు రాశారు, నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను. బాధ అనిపించింది, అయ్యో గట్టిగా అనిపించింది, ఆనెస్ట్లీ విత్ యూ గట్టిగా బాధపడ్డా, కానీ దానివల్ల క్యారీ అవే అయిపోయాం. బాగుంటుంది సార్, ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న పాయింట్లోనే ఎడిటర్ కింద ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఫ్లాప్ అయిన సినిమాల్లో ఇదేంటిది అని కూడా తిట్టారు. ట్విట్టర్లో వాడు ఎవడైతే ఏదైనా ఎంతలో సాగతీసామని రాశాడు. ఎందుకు అలా సాగతీసామంటే ఏం చేస్తాను రా, నా చేతిలో ఒక లిమిట్ వరకు ఉంటుంది, నేను నీకు చెప్పలేను కదా కూర్చుని. నీకు సంబంధం కాదు కదా, సంబంధం కాదు. 24 క్రాఫ్ట్స్ అనేది ఎవరి చేతిలో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రాసెస్ ఇంజనీరింగ్ దాంట్లో కూడా నీకు అనవసరం. నువ్వు 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కు వస్తున్నావు అంటే నువ్వు చూసే సినిమా సార్ అవన్నీ మాకెందుకు సార్, అవన్నీ మాకెందుకు. సో డెలివరీ చేయలేకపోవడం అనేది ఒక రకంగా తప్పే కాదంట్లా. ఇప్పుడు నేను చేయలేకపోయానే అన్న జోన్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు మళ్ళీ ఎదుగుదల ఉండదు, బౌన్స్ బ్యాక్ అనే ఫీచర్ ఉండదు నాకు. కరెక్ట్ అనేది లేదు, అందులో సల్క్ అయిపోతా ఉంటా. అయ్యో ఇప్పుడు అక్కడ ఆ డెసిషన్ తీసుకుని ఉంటే, అయ్యో ఇప్పుడు అక్కడ అలా చేసి ఉంటే అయిపోయింది గురు, అది దట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్, పక్క పెట్టండి. ఇప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి, ఒరే నేను ఇంత ఇప్పుడు జనాలందరికీ సమాధానం చెప్పాల్సిన పక్క పెడితే, నన్ను పెట్టిన సినారియోలో నేను దీన్ని తీయగలిగానంటే సినారియోని నాకు తగ్గట్టుగా మార్చుకుంటే నేను ఇంకెంత బెటర్గా ఇవ్వగలను. అక్కడి నా థాట్ ప్రాసెస్ మొదలైంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత కూడా రివ్యూవర్స్ అలా రాశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టచ్ వుడ్ వాట్స్ ఎవర్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా అలా జరిగింది అనుకోండి, అప్పుడు ఇట్ రైజెస్ కన్సర్న్ ఫర్ మీ. కరెక్ట్. దెన్ ఇట్ విల్ కమ్ టు అ పాయింట్ వేర్ మై క్వింటెసెన్షియల్ క్వశ్చన్ సేయింగ్ వెదర్ ఐఎమ్ ఫిట్ టు బి అ డైరెక్టర్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ అప్పుడు వస్తుంది. సార్ ఫస్ట్ సినిమా హిట్ కొట్టినాడు ప్రతి ఒక్కరు ఫ్లూక్ హిట్ వేశారు, నేను అది నమ్ముతా. నువ్వు రెండో సినిమా కూడా హిట్ కొట్టి నిలబడితేనే వాడు నాకు డైరెక్టర్. కాదంటారా చెప్పండి. సూపర్ సార్, అసలు ఇది నేను ఎప్పుడు వాదిస్తాను. ఇంకొక సినిమా కొట్టి నేను చూద్దాం, రెండో సినిమా కొట్టి చూపించు, అప్పుడు నేను నమ్ముతాను, అప్పుడు నేను అంటాను నువ్వేం చెప్తే తింటా. అప్పుడు అలా అనుకుంటే ఆర్య పెద్ద హిట్, జగడం సూపర్ ఫ్లాప్, సుకుమార్ డైరెక్టర్ కాదా? అంటలేదండి, అంటలేదు. కంటెంట్ చూడండి, కంటెంట్ మాట్లాడండి, జగడం కంటెంట్ మాట్లాడండి. అలాంటి టైంలో, ఆ మూమెంట్లో, అలాంటి టైం స్పేస్లో అలాంటి కంటెంట్ రాయడం ఎవరి వల్ల అయిందా? ఎప్పటి వల్ల కాదు. అక్కడ డైరెక్టర్ పనితనం కనపడింది. మాస్టర్ ఈ రోజు ఆ సినిమాని కల్టన్ చూస్తున్నారు, ఎంతమంది చూడలే. ఆ రోజుల్లో కమర్షియల్గా ఫ్లాప్ అయింది సార్ సినిమా, క్రిటికల్గా కాదు. ఇట్ వాజ్ ఎ క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ బట్ ఇట్ డిడ్ంట్ మేక్ మనీ, దట్స్ ఇట్. అందువల్ల ఫ్లాప్ అయింది. మన దౌర్భాగ్యం అది ఏమవుతుందంటే ఓవర్ బడ్జెట్ అవటమే తప్ప, దౌర్భాగ్యం ఏమో తెలియదు కానీ డబ్బులు వస్తేనే సినిమా హిట్, డబ్బులు రాకపోతే సినిమా ఫ్లాప్ అనేది నాకు ఎప్పుడు ఉండే క్వశ్చన్ అండి. నాకు ఇది ఎలా చూడాలో కూడా అర్థం కాదు. ఎలా సింపుల్ అండి, ఎలా చూడాలనే దానికి నేను సింపుల్ ఆన్సర్ చెప్తా. సింపుల్, నీకు ఎవడైతే నిన్ను నమ్మి నీకు ₹1 రా పని చేద్దాం కష్టపడదాం అని చెప్పి ఎవడదో కష్టం తీసుకొచ్చి మీ మీద రుద్దినప్పుడు, మీ మీద పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మీదే అనే కన్సర్న్ తప్ప ఇక్కడ హిట్ ఫ్లాప్ అనే దానికి అసలు పారామీటర్ లేదు. అదే అంటున్నాను సార్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఆ రకం చూసుకుంటే నా ప్రొడ్యూసర్ నేను ప్రాఫిట్ తెచ్చిపెట్టేసి, అవును, మన నా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడ్డారు, అవును, మరి నాది హిట్ ఫ్లాప్ మీరు 100% పక్క పెట్టు, అదే ఫ్లాప్. దీనిలోనే మాట్లాడతాం. అప్పుడు దీనిలో మాడితే ఇది హిట్.
మరి ఇప్పుడు కంటెంట్ తీసుకు ఇదే సార్ ఇదొక సార్ సార్ ఇది సింపుల్, కోడి ముందా గుడ్డి ముందా దానికి ఏం చెప్తాం. అదే అన్నాను. ఇప్పుడు సుకుమార్ గారి ఎగ్జాంపుల్ మీరు తీస్తే జగన్ అంటే మీరు అన్నదానికి నేను తీసా, నేను లేదంటే ఐ లవ్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. దేశం అందరు కూడా ఈజ్ అ మాస్టర్, ఈజ్ అ జీనియస్. అదే అంటున్నా. ఇప్పుడు కంటెంట్, ఇప్పుడు సెకండ్ సినిమా నువ్వు ఇలాంటి కంటెంట్తో వచ్చావు. ఇప్పుడు 1 అనే సినిమా ఉంది సార్, ఏమైంది రిలీజ్ అయినప్పుడు? ఇప్పుడు చూడండి, సూపర్ థియరీలు రాస్తున్నారు దాని మీద, థీసిస్ రాస్తున్నారు. ఇదే అంటున్నాను. పాయింట్ ఏంటంటే కంటెంట్ బుర్ర ఎలా పనిచేసింది. నా సెకండ్ సినిమా హిట్ కొట్టంటే కమర్షియల్ సక్సెస్ ఏమని కాదండి, కంటెంట్తో నిలబడి నుంచోను. ఎంత బ్రైట్గా మీరు సినిమా చేశారు, మీరు అనుకున్న కథని ఎలా చెప్పారని. ఎగ్జాక్ట్లీ అది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇదే సుకుమార్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆర్య 2 ప్రాణం అండి నాకు ఆ సినిమా. అదే అలాగంటే యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ బాగా ఇష్టం. అదే సెకండ్ పార్ట్ యాక్చువల్లీ నాకు ఆర్య కన్నా ఆర్య 2 బాగా ఇష్టం. నాకు ఆర్య 2 అంటే నాకు ప్రాణం. ఎట్లాగంటే ఒక ఫైన్ అది రిలీజ్ అయింది, ఎందుకో అప్పుడు అది ఎందుకో చూడలేకపోయా. ఆఫ్టర్ 6-7 months తర్వాత నేను ఆ సినిమా చూశానండి. సినిమా చూసి ఏడుపు వచ్చేసి ఏడ్చేసి రామానాయుడు స్టూడియోలో కనిపించాడు. బాగా క్లోజ్, రా పక్కకి అని చెప్తే వచ్చాడు. రామనాయుడు స్టూడియో మెట్లు ఉంటాయి కదా గుడి పక్కన, ఆడ కూర్చున్నానండి. ఇంక పట్టుకొని ఏడుస్తూనే ఉన్నా. ఏ ఏ ఏ ఏ వాగు అని చెప్పేసి, ఇప్పుడు నా సినిమా హిట్ అని చెప్పి ఇంక నన్ను గట్టి కౌగిలించుకుని ఇద్దరం ఏడ్చుకొని అంత పావుగంట అండి. ఆయన కూడా ఎన్ని మూమెంట్స్ సినిమాలో వాడు వీడు ఎక్కడ దూరం వెళ్ళిపోతున్నాడు కదా అని చెప్పి సగం సిగరెట్ పేరు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇన్ ద ఫిలిం ఇప్పటికీ మాట్లాడితే అంటే దాని గురించి తలుచుకుంటే కొంచెం గొంతునుకుతుంది సార్, గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. సార్ ఇదే అంటున్నాను సార్, ఇలాంటి వాటిల్లో వాళ్ళు ప్రాణం పెడుతున్నారు కాబట్టి అంత పెద్దలు అవుతున్నారు. అవును, ఇది నిలబెట్టుకోవాలి సెకండ్ సినిమాకి అంటున్నాను. దట్ వాస్ ద పాయింట్ స్పేస్ నేను లేదా మీరు అన్నారు కాబట్టి నాకు ఇమ్మీడియట్గా దొరికింది కాబట్టి నేను చెప్పా. కానీ అసలు వాళ్ళ గురించి మనం ఎవరు సార్ గీత పెడతానికి. అసలు మంచి మంచి అండ్ ఇంకోటి సార్, ఎంత బుర్రున్నా పక్కన ఉన్న వాళ్ళు టేమ్ చేస్తారు చూసారు మనం, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అదొక పెద్ద ప్రాబ్లం. అది వాళ్ళు మనల్ని తక్కువ చేసేస్తారు, వాళ్ళు మనల్ని జాగ్రత్తగా తోసేస్తారు ఇలా బయటికి. మనం ట్రాక్లో వెళ్తూ ఉంటాం, వెళ్ళిపోతున్నాం, సైడ్ ట్రాక్ అవుతున్నాం కూడా తెలియదు మనకి, కామ్గా వెళ్ళిపోతాం. రియలైజ్ అయ్యి చూస్తే మనం అక్కడ బయట ఉంటాం, వాళ్ళు పరిగెడతానే ఉంటారు ముందర. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. దానివల్ల పోయిన వాళ్ళు తెలిసిన ఎక్స్ట్రాడినరీ టాలెంట్, జస్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ పక్కన మనుషులు తేడా ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్పలేము సార్. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో అసలు ఏం మాట్లాడినా ఎంత మాట్లాడినా ఇదొక మాయాజాలం అండి. ఇందులో ఏంటంటే ఫైనల్గా గ్యారీ BH ఫైనల్గా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? ఎప్పుడు హిట్ కొడుతున్నారు సార్? యాజ్ యూ సెడ్, హిట్ ఫ్లాప్ అనేది మన చేతిలో లేదు సార్. కరెక్ట్. జెన్యూన్ ఎఫర్ట్ అన్ని రకాలుగా ఎప్పుడు పెడుతున్నారు? ఈ మంత్లో వస్తానండి చిన్న అనౌన్స్మెంట్ తోటి. రండి, వెల్కమ్ రండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఫిల్మ్ ఇండస్ట్రీ వెయిటింగ్ ఫర్ యువర్ టాలెంట్. చూద్దాం ఎలా జరుగుతుందో ఏంటనేది. నేను వెయిట్ చేస్తున్నాను.